తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్నమైన పథకాలను తీసుకువచ్చి అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమాను అందించనుంది. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ పథకంపై బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 3,24,234 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు కొత్త పథకాలను ఆయన ప్రకటించారు. వాటిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కూడా ఒకటి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు 5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,15,00,000 కుటుంబాలు లబ్ధిని పొందుతాయని తెలిపారు. సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇక బడ్జెట్ లో ఏకంగా 4,000 కోట్ల రూపాయల కేటాయింపులు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరైనా మరణిస్తే వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అండగా నిలిచే ఉద్దేశంతో ఈ పథకం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకు ఈ పథకం కింద సహజ మరణం జరిగినా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో ఈ సమయంలో రైతు బీమాను కొనసాగిస్తారా లేదా అన్న చర్చ జరుగుతుంది. సహజంగా రైతులందరికీ దాదాపు రేషన్ కార్డులు ఉన్న క్రమంలో మరి రైతు బీమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. దీనిపైన ప్రభుత్వం నుండి ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.